ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం డిఎస్సికి, టెట్కి, ఎన్ఎంఎంఎస్కి ఉపయోగపడేటువంటి క్లాసులు అనేవి మొన్నటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అయితే 6th క్లాస్కి సంబంధించి సెమిస్టర్ 1లో మనం 2 లెసన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ రోజు క్లాస్లో సెమిస్టర్ 2లో ఉన్నటువంటి 8వ లెసన్ అయినటువంటి రాజ్యాలు అలాగే సామ్రాజ్యాలు అనేటువంటి పాఠ్యం గురించి ఈరోజు క్లియర్ గా తెలుసుకుందాం. అసలు రాజ్యం అంటే ఏంటి, సామ్రాజ్యం అంటే ఏంటి, అసలు భారతదేశాన్ని ఏ ఏ రాజ్యాలు పరిపాలించే, ఏ ఏ సామ్రాజ్యాలు పరిపాలించే, దానిలో భాగంగా మౌర్య సామ్రాజ్యం గురించి, గుప్త సామ్రాజ్యం గురించి, అలాగే మనం చూసుకున్నట్లయితే పల్లవులు, చాళుక్యులు, గుప్తుల గురించి, అంటే క్లియర్ గా దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి వంశాల గురించి, అలాగే ఉత్తర భారతదేశాన్ని పరిపాలించినటువంటి మౌర్య వంశము, గుప్త వంశం గురించి మనం ఈ యొక్క ఎయిత్ లెసన్స్ లో క్లియర్ గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. మనం చెప్పుకునే పాఠం ఏంటంటే రాజ్యాలు, సామ్రాజ్యాలు అనేటువంటి టాపిక్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఇదేంటంటే 6th క్లాస్ సెమిస్టర్ 2లో మనం ఇది 8వ లెసన్, 8th లెసన్ గా మనం చెప్పవచ్చు. అయితే రాజ్యము అంటే ఏంటంటే ఎవరైనా ఒక రాజు చేత పరిపాలించబడేటువంటి భూభాగాన్నే రాజ్యం అంటారు. అంటే ఒక రాజు చే పరిపాలించబడుతున్న భూభాగం, అంటే ఎంతైతే భూభాగం ఒక రాజు చే పరిపాలించబడుతుందో దాన్నే రాజ్యం అంటారు. అనేక రాజ్యాలు లేదా సువిశాల రాజ్యాలు కలిస్తే సామ్రాజ్యము అంటారు. రాజ్యము అంటే కింగ్డమ్. రాజ్యం అంటే ఏంటి? కింగ్డమ్ అంటే ఏంటంటే ఏ టెరిటరీ ఈజ్ రూల్డ్ ఏ కింగ్ దట్ వాజ్ కాల్డ్ కింగ్డమ్. అంటే ఏదైనా ఒక ప్రాంతం ఒక రాజు చే పరిపాలించబడితే దాన్ని రాజ్యం అంటారు. అలాగే కొన్ని రాజ్యాలు కలిస్తే సామ్రాజ్యము, డైనస్టీగా మనం పిలవడం అనేది జరుగుతుంది. అయితే మన భారతదేశాన్ని, అంటే ప్రాచీన కాలంలో భారతదేశాన్ని ఏ ఏ రాజవంశాలు పరిపాలించాయని మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏంటంటే షోడశ మహాజనపదాలు అంటే 16 రాజ్యాలు అని అర్థము. 16 రాజ్యాలు అని అర్థము. ఈ షోడశ మహాజనపదాలు అనేటువంటి ఈ 16 రాజ్యాలు భారతదేశంలో ప్రాచీన కాలంలో పరిపాలన అనేది చేయడం అనేది జరిగింది. ఈ షోడశ మహాజనపదాల్లో ఉన్నటువంటి ఈ 16 రాజ్యాల్లో ఉన్నటువంటి ఈ రాజ్యాల రాజుల మధ్య ఉన్నటువంటి తగాదాలు, అలాగే తమ రాజ్యం గొప్పది చేసుకోవాలనేటువంటి కోరిక వల్ల వాళ్ళకి యుద్ధాలు అనేవి జరిగాయి. దానిలో ఏంటంటే అన్నిటికంటే గొప్ప రాజ్యం అనేటువంటి మగధ అనేటువంటి రాజ్యం, మగధ అనేటువంటి రాజ్యం ఏంటంటే గొప్ప రాజ్యంగా అవతరించింది. అంటే అన్నింటినీ జయించి మగధ అనే రాజ్యము గొప్ప రాజ్యంగా ఆవిర్భవించింది. షోడశ మహాజనపదాల్లో ఉన్నటువంటి 16 రాజ్యాల్లో మగధ అనేటువంటి రాజ్యం ఏంటంటే సుప్రసిద్ధ విశాలమైన గొప్ప రాజ్యంగా ఆవిర్భవించడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క మగధ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి నంద వంశానికి చెందినటువంటి మహాపద్మనందుడు ఈ యొక్క నంద వంశానికి చెందినటువంటి మహాపద్మనందుడు అనేటువంటి రాజుని ఓడించి ఎవరైతే మనం చూసుకున్నట్లయితే మౌర్య వంశ స్థాపకుడు ఎవరంటే మౌర్య వంశ స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు మౌర్య వంశాన్ని స్థాపించాడు. ఈ యొక్క మగధ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి నంద వంశానికి చెందినటువంటి మహాపద్మనందుడిని చంద్రగుప్తుడు ఓడించి మౌర్య వంశాన్ని స్థాపించడం అనేది జరిగింది. కాబట్టి మౌర్య వంశ స్థాపకుడు ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు. అయితే మౌర్య వంశాన్ని చంద్రగుప్త మౌర్యుడు ఎవరి సహాయంతో స్థాపించాడు అంటే కౌటిల్యుడు సహాయంతో ఈ యొక్క చంద్రగుప్త మౌర్యుడు మౌర్య వంశాన్ని స్థాపించడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మనం క్లియర్ గా అంటే మౌర్య వంశం గురించి తెలుసుకుంటాం. మౌర్య వంశాన్ని ఎవరెవరు పరిపాలించారో అవన్నీ తెలుసుకోవడం అనేది జరుగుతుంది. మౌర్య వంశం అంటే మగధ సామ్రాజ్యాన్ని
పరిపాలిస్తున్న మహాపద్మనందుని ఓడించి చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యం స్థాపించిన మౌర్య సామ్రాజ్యం గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. మౌర్య సామ్రాజ్యం లేదా మౌర్య డైనాసిటీ. అయితే మౌర్య సామ్రాజ్యం అనేది దీని యొక్క పరిపాలన కాలం ఎంతంటే 322 నుంచి 187 క్రీస్తు పూర్వం 327 నుంచి క్రీస్తు పూర్వం 187 సంవత్సరం వరకు పరిపాలన చేసినటువంటి సామ్రాజ్యం ఏంటంటే మౌర్య సామ్రాజ్యం. ఈ మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? చంద్రగుప్త చంద్రగుప్త మౌర్యుడు. అయితే ఈ చంద్రగుప్త మౌర్యుడి వద్ద ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే కౌటిల్యుడు. చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క చంద్రగుప్త మౌర్యుడి వద్ద ప్రధానమంత్రి అంటే మనకు ఇప్పుడు మన దేశానికి ప్రధానమంత్రి ఉన్నట్లే అప్పుడు రాజ్యాలకి కూడా ప్రధానమంత్రి ఉండి అన్ని చూసుకునేవాడు. అప్పటి కాలంలో చంద్రగుప్త మౌర్యుడి ప్రధానమంత్రి ఎవరంటే కౌటిల్యుడు. చాలా చాలా ఇంపార్టెంట్. ఈయన చాలా గొప్ప వ్యక్తి. ఈ కౌటిల్యుడు అనేటువంటి ఆయన బిరుదులు ఏంటంటే విష్ణుగుప్తుడు. ఈ యొక్క కౌటిల్యుడికి మరొక పేర్లు ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, విష్ణుగుప్తుడు చాణుక్యుడు. ఈ రెండు కూడా కౌటిల్యుడికి మరొక పేర్లుగా చెప్పవచ్చు. ఈ కౌటిల్యుడు అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని రాశాడు. వెరీ 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 ఇంపార్టెంట్. అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? కౌటిల్యుడు. అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని ఎవరు రాశారంటే కౌటిల్యుడు రాయడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ యొక్క చంద్రగుప్త మౌర్యుడి వద్ద ఒక విదేశీ రాయబారి పనిచేశాడు. ఆయన పేరు ఏంటంటే మెగస్తనీస్ అనేటువంటి గ్రీక్ రాయబారి చంద్రగుప్త మౌర్యుని కాలం వద్ద ఈ యొక్క మౌర్యుని వద్ద ఆ కాలంలో ఉండేవాడు. ఈ మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా అనే గ్రంథం చాలా ఇంపార్టెంట్. ఇండికా. మెగస్తనీస్ ఏ గ్రంథం రాశాడు? ఇండికా. అలాగే కౌటిల్యుడు ఏ గ్రంథం రాశాడు? అర్థశాస్త్రం. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా అనే గ్రంథం ద్వారా మౌర్యుల కాలం నాటి పరిస్థితులు ఆనాటి పరిపాలన గురించి ప్రజలందరికీ తెలియడం అనేది జరిగింది. మౌర్యుల కాలం నాటి పరిస్థితులు పరిపాలన అనేది మనకి ఎవరి ద్వారా తెలిసింది? మెగస్తనీస్ అనేటువంటి గ్రీక్ రాయబారి. ఈయన ఎవరు రాస్తానున్నాడు? చంద్రగుప్త మౌర్యుడు. ఈయన ఏ గ్రంథం రాశాడు? ఇండికా అనే గ్రంథం రాశాడు. అయితే చంద్రగుప్త మౌర్యుని వద్ద ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎవరు? కౌటిల్యుడు. కౌటిల్యుడు మరొక పేర్లు ఏంటంటే విష్ణుగుప్తుడు, చాణక్యుడు. కౌటిల్యుడు రాసినటువంటి గ్రంథం ఏంటంటే అర్థశాస్త్రం. ఈ విధంగా ఏంటంటే చంద్రగుప్త మౌర్యుడి గురించి మనం క్లియర్ గా తెలుసుకోవడం అనేది జరిగింది. ఈ చంద్రగుప్త మౌర్యుడు తన యొక్క రాజ్యాన్ని సువిశాలంగా విస్తరింప చేయడం జరిగింది. అయితే ఈ యొక్క మౌర్యుల యొక్క రాజధాని మనకి ఇప్పుడు ప్రెసెంట్ భారతదేశ రాజధాని ఢిల్లీ ఎలాగైతే ఉందో, ఢిల్లీలో ఏంటంటే ప్రధానమంత్రి, ఇతర మంత్రులు, పెద్ద పెద్ద ఎంపీలు అందరూ కలిసి ఏంటంటే నిర్ణయాలు ఎలా చేస్తారో అలాగే ఆనాటి మౌర్యుల కాలం నాటి రాజధాని ఏంటంటే పాటలీపుత్రము. మౌర్యుల రాజధాని ఏంటి? పాటలీపుత్రము. ప్రెసెంట్ ఈ పాటలీపుత్రాన్ని ప్రెసెంట్ ఏమని పిలుస్తున్నారంటే పాట్నా అని పిలుస్తున్నారు. ఇది బీహార్ లో ఉంది. అయితే మౌర్య చంద్రగుప్తుడి తర్వాత ఎవరు రాజయ్యారు అంటే బిందుసారుడు. మౌర్య చంద్రగుప్తుని కొడుకు ఎవరంటే బిందుసారుడు. బిందుసారుడు అంటే మౌర్య చంద్రగుప్తుడు చనిపోయిన తర్వాత బిందుసారుడు వచ్చాడు. బిందుసారుడి కొడుకే అశోకుడు. ఇక్కడ మనం చూసుకోవాలి, మౌర్య చంద్రగుప్తుడు కొడుకు ఎవరంటే బిందుసారుడు. బిందుసారుడు కొడుకు ఎవరంటే అశోకుడు. ఈ విధంగా ఏంటంటే వీళ్ళ ముగ్గురు కూడా మౌర్య వంశాన్ని పరిపాలన చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క అశోకుడు గురించి మనం చూసుకుందాం. బిందుసారుడు గురించి ఏమి 6th క్లాస్ లో లేదు. అశోకుడు చాలా 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 ఇంపార్టెంట్. అశోకుడు గురించి ఈ యొక్క అశోకుడు ఎవరంటే ఈ యొక్క చంద్రగుప్త మౌర్యుని యొక్క మనవడు బిందుసారుడు యొక్క కొడుకే అశోకుడు. అశోకుడు ఏంటంటే తన రాజ్యాన్ని అంటే తన తాత అది జయించలేనటువంటి మిగతా ప్రాంతాలను కూడా జయించడం కోసం
చాలా కఠిన అంటే చాలా కష్టమైనటువంటి అంటే చాలా గొప్ప గొప్ప యుద్ధాలు పోరాటాలు చేశాడు ఈ యొక్క అశోకుడు. ఈ అశోకుడు ఏంటంటే తన రాజ్యాన్ని విశాలంగా విస్తరింపు చేయాలి, తన రాజు అంటే తన యొక్క ప్రతిష్టని భారతదేశం మొత్తం కూడా తెలియచేయాలి అని చెప్పేసి అశోకుడు ఏంటంటే పెద్ద పెద్ద యుద్ధాలు చేయడం జరిగింది. దానిలో అశోకుడు చేసినటువంటి గొప్ప యుద్ధం ఏంటంటే కళింగ యుద్ధము. అశోకుడు చేసినటువంటి గొప్ప యుద్ధం ఏంటి? కళింగ యుద్ధము. ఈ కళింగ యుద్ధం అనేది క్రీస్తు పూర్వం 261లో జరిగింది. క్రీస్తు పూర్వం 261లో జరిగింది. ప్రస్తుతం కళింగానే మనం ఒడిస్సా అంటున్నాము. కళింగాని ప్రస్తుతం ఏమంటున్నాము? ఒడిస్సా. ప్రస్తుతం కళింగాని ఏమని పిలుస్తున్నామంటే మనం ఒడిస్సా అని పిలవడం జరుగుతుంది. ఈ కళింగ యుద్ధం అనేది క్రీస్తు పూర్వం 261లో జరిగింది. ఈ కళింగ యుద్ధంలో కొన్ని లక్షల మంది చనిపోవడం జరిగింది, కొన్ని లక్షల మంది సైనికులు గాయపడడం జరిగింది. అశోకుడు స్వయంగా యుద్ధ భూమిలో నడిచి ఆ ఏరులై పారుతున్నటువంటి రక్తాన్ని చూసి, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎంతో తీవ్ర గాయాలైనటువంటి ఆ సైనికులను చూసి అశోకుడు చాలా బాధపడి ఇక మీదట ఎటువంటి యుద్ధాలు చేయకూడదు, ప్రజలకి మనం బలంతో కన్నా ధర్మం ద్వారా ప్రజల్ని గెలవాలి, ప్రజల్ని మనసుల్ని గెలవాలి అని చెప్పి అశోకుడు ఏంటంటే యుద్ధాలకు స్వస్తి పలికి అశోకుడు అహింసా మతాన్ని స్వీకరించి బౌద్ధ అహింసను అంటే వ్యాప్తి చేయాలిగా, అంటే అహింస అంటే హింస కాకుండా అహింసగా మంచిగా ఉండాలని అహింస కోసం అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. అశోకుడు ఏ మతాన్ని స్వీకరించాడు? బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. కారణం ఏంటంటే అహింసను పాటించడం కోసం, ప్రజలకు ధర్మ వ్యాప్తిని చేయడం కోసం. యుద్ధాల వల్ల మనం ఏమీ చేయలేము, ధర్మం ద్వారా ప్రజల్ని పరిపాలన చేయాలి అని అశోకుడు కళింగ యుద్ధం తర్వాత తనలో మార్పు వచ్చి మారటం అనేది జరిగింది. అయితే అశోకుడు ఏం చేశాడు? అశోకుడు యొక్క ఏమేమి అశోక సూత్రాలు, ధర్మ సూత్రాలు అశోకుడు చెప్పినటువంటి ధర్మ సూత్రాలు ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే అశోకుడి యొక్క ధర్మ సూత్రాలు ఏం చెప్పాడంటే పెద్దల పట్ల దయగా ఉండాలి, పేదల పట్ల దయగా ఉండాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇతర మతాల వారిని ఎటువంటి వారిని కూడా మనము అంటే తక్కువ చేసి చూడరాదు. ఏ మతాల వారిని కూడా మనం తక్కువ చేసి చూడకూడదు, క్రిటిసైజ్ చేయకూడదు, విమర్శించకూడదు. అలాగే జంతువుల పట్ల జాలి దయ కలిగి ఉండాలి, అంటే ఇతర ప్రాణుల పట్ల కూడా మనం దయగా ఉండాలి, జాలి కలిగి ఉండాలి. అలాగే తల్లిదండ్రుల పట్ల మనం గౌరవ భావంతో విధేయతతో ఉండాలి. అలాగే మానవ జాతి శ్రేయస్కరం కోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలి అని ఏంటంటే అశోకుడు ఏంటంటే వివిధ ధర్మ సూత్రాలను ప్రతిపాదించడం అనేది జరిగింది. అయితే అశోకుడి కాలం నాటి పరిస్థితులు మనకి ఎలా తెలుస్తున్నాయంటే అశోకుడు ఏంటంటే తను చేసినటువంటి యుద్ధాల వల్ల మార్పు రావడం తర్వాత అశోకుడు ఏంటంటే ఇటువంటి యుద్ధాలు మళ్ళీ ఇంకెవరూ చేయకూడదు, అందరూ ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకి ధర్మనీతి చేయాలని చెప్పేసి అశోకుడి కాలం నాటి పరిస్థితుల్ని వివిధ రాతి పలకలపై ఏంటంటే రాయించేవాడు. అంటే ఆనాటి విషయాలన్నీ కూడా రాతి పలకలపై రాయించేవాడు. అయిపోకుండా ఉంటాయి కాబట్టి రాతి పలకలపై శిలాశాసనాలుగా చెక్కించేవాడు అశోకుడు. అలా చెక్కించినటువంటి శిలాశాసనాల్లో 13వ శిలాశాసనంలో చాలా ఇంపార్టెంట్, 13వ రాతి శాసనంలో కళింగ యుద్ధం గురించి చెక్కించాడు. కళింగ యుద్ధం గురించి ఎన్నో రాతి శాసనంలో చెక్కించాడంటే 13వ రాతి శాసనంలో చెక్కించాడు అశోకుడు. ఈ కళింగ యుద్ధం గురించి 13వ రాతి శాసనంలో అశోకుడు చెక్కించిన 13వ రాతి శాసనంలో ఈ యొక్క కళింగ యుద్ధం గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈయన కాలం నాటి అంటే అప్పటి కాలం నాటి భాష ఏంటంటే మనకి తెలుగు భాష ఎలాగైతే ఉందో అప్పుడు వారు ఉపయోగించిన భాష ఏంటంటే ప్రాకృత భాష. ఏ భాషలో చెక్కించాడంటే ప్రాకృత భాషలో.
ప్రాకృత భాషలో లిఖించడం అనేది జరిగింది. ప్రాకృత భాషలో లిఖించడం జరిగింది. అయితే ఆ ప్రాకృత భాషలో లిఖించినటువంటి ఆ కళింగ యుద్ధం గురించి ఏం చెప్పాడంటే అశోకుడు, ఈ యొక్క యుద్ధం ద్వారా, ఈ కళింగ యుద్ధం ద్వారా చాలా లక్షల మంది చనిపోవడం జరిగింది. వారి రక్తం ఏరులై పారడం జరిగింది. చాలా మంది సైనికులు మనకి లొంగిపోవడం జరిగింది. అయితే దీని వల్ల నాకు ఎటువంటి విజయ గర్వం అనేది కలగలేదు. ఇకపై నేను ఏ యుద్ధాలు చేయను. నేనే కాదు, ఇంకెవరు కూడా ఎటువంటి యుద్ధాలు చేయకూడదు. ప్రజల్ని బలంతో కాకుండా ఏంటంటే మనం ధర్మం ద్వారా, ధర్మనీతి ద్వారా ప్రజల మనసును గెలవాలి అని చెప్పేసి అశోకుడు ఏంటంటే కళింగ యుద్ధం గురించి ఆ రాతి శాసనం 13వ రాతి శాసనంలో చెప్పడం అనేది జరిగింది. అయితే అశోకుడు ఏంటంటే మనం చూసుకున్నట్లయితే వివిధ స్తూపాలను కూడా చెక్కించాడు. అశోకుడు వివిధ స్తూపాలను చెక్కించాడు. ఆ స్తూపాలలో ప్రసిద్ధమైనది ఏంటంటే సారనాథ్ స్తూపము. అశోకుడు చెక్కించినటువంటి స్తూపాలలో ప్రసిద్ధమైన స్తూపం ఏంటి? సారనాథ్ స్తూపము. ఈ సారనాథ్ స్తూపం ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్ లో ఉంది. అయితే ఈ సారనాథ్ స్తూపంలో ఉన్నటువంటి 4 సింహాల గుర్తు, ఈ సారనాథ్ స్తూపంలో ఉన్నటువంటి 4 సింహాల గుర్తును ప్రెసెంట్ ఏంటంటే మన భారత జాతీయ చిహ్నంగా మనం ఆమోదించడం జరిగింది. 4 సింహాల గుర్తే భారత జాతీయ చిహ్నంగా చెప్పవచ్చు. భారత జాతీయ చిహ్నంగా ఏ గుర్తుని మన భారత ప్రభుత్వం ఆమోదించిందంటే 4 సింహాల గుర్తు. ఈ 4 సింహాల గుర్తు ఎక్కడుందంటే అశోకుడు చెక్కించినటువంటి సారనాథ్ స్తూపంలో ఉంది. ఈ సారనాథ్ స్తూపం ఎక్కడుండే? ఉత్తరప్రదేశ్ లో ఉంది. అయితే ఈ భారత జాతీయ చిహ్నం నేషనల్ యాంబ్లం అంటే జాతీయ చిహ్నము. ఈ జాతీయ చిహ్నం అనేది ఏంటంటే భారతదేశ అధికారానికి చిహ్నము, భారతదేశ సార్వభౌమత్వానికి చిహ్నంగా ఈ యొక్క జాతీయ చిహ్నాన్ని అనేది మనం చెప్పడం జరుగుతుంది. ఈ జాతీయ చిహ్నంలో ఉన్నటువంటి 4 సింహాలలో 3 సింహాలు మనకు కనిపిస్తాయి. ఒక సింహం అనేది అదృశ్యంగా ఉండడం జరుగుతుంది. అయితే ఆ 3 సింహాలు మనకి ఏం తెలియజేస్తున్నాయంటే 3 సింహాలు అధికారము, అలాగే ధైర్యము, ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తుంటే మనకి కనిపించని 4వ సింహం ఏంటంటే గౌరవాన్ని తెలియజేస్తుంది. 4వ సింహం ప్రైడ్, గౌరవాన్ని తెలియజేయడం అనేది జరుగుతుంది. అయితే అశోకుని యొక్క సారనాథ్ స్తూపం అనేది మనం గమనించినట్లయితే ఎలాగ అశోకుని సారనాథ్ స్తూపం అనేది ఉంటే ఇక్కడ అశోక చక్రం అనేది ఉంటుంది. ఈ అశోక చక్రంలో 24 ఆకులు అనేవి ఉంటాయి. చాలా ఇంపార్టెంట్, 24 ఆకులు అనేవి ఉంటాయి. ఈ యొక్క అశోకుని ఈ సారనాథ్ స్తూపంలో ఉన్నటువంటి ఇక్కడ ఏంటంటే మనం గమనించినట్లయితే ఇది ఎబాకస్. దీన్ని ఎబాకస్ గా అనుకుంటే పైన సింహాలు అయి ఉంటాయి కదా. ఈ యొక్క ఎబాకస్ లో ఈ యొక్క రాతి చక్రం ఉంది కదా, అశోక చక్రం. ఈ అశోక చక్రానికి కుడివైపున ఇది కుడివైపు కదా, ఈ కుడివైపున ఎద్దు ఉంటుంది చిహ్నంగా, ఎడమ వైపున గుర్రం అనేది ఉంటుంది. ఎడమ వైపున ఉన్నటువంటి గుర్రం అనేది వేగానికి ప్రతీక. గుర్రం చాలా వేగంగా వెళ్తుంది కాబట్టి వేగానికి ప్రతీక. ఎద్దు అనేది కష్టపడే తత్వానికి ప్రతీకగా చెప్పడం అనేది జరిగింది. అలాగే అశోకుని యొక్క ఈ సారనాథ్ స్తూపంలో మనం గమనించినట్లయితే కిందని దేవనాగరి లిపి అనేటువంటి పదము, దేవనాగరి లిపిలో సత్యమేవ జయతే అనే పదం రాయబడి ఉంటుంది. సత్యమేవ జయతే అనేటువంటి పదం అనేది రాయబడి ఉంటుంది. ఈ సత్యమేవ జయతే అనేటువంటి పదము దేవనాగరి లిపి నుండి తీసుకోవడం జరిగింది. మాండకోపనిషత్తు నుండి గ్రహించారు. ఈ సత్యమేవ జయతే దేవనాగరి లిపి మాండకోపనిషత్తు నుండి తీసుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా ఏంటంటే మనం క్లియర్ గా ఈ యొక్క సారనాథ్ స్తూపంలో ఉన్నటువంటి జాతీయ చిహ్నం గురించి చెప్పుకున్నాం. అయితే ఈ భారత జాతీయ చిహ్నాన్ని భారతదేశం ఏ తేదీ నుండి ఆమోదించిందంటే 1950 జనవరి 26 తారీఖు నుండి భారతదేశం
భారతదేశం యొక్క జాతీయ చిహ్నం ఏంటంటే ఈ యొక్క 3 సింహాల గుర్తు లేదా 4 సింహాల గుర్తుని ఏంటంటే భారత జాతీయ చిహ్నంగా భారత ప్రభుత్వం ఆమోదించడం అనేది జరిగింది. ఈ విధంగా ఏంటంటే సారనాథ్ స్తూపం గురించి, అశోకుడు వేయించినటువంటి రాతి శాసనాల గురించి మనం తెలుసుకున్నాం. అయితే అశోకుడు ఫైనల్ గా ఏం చెప్పాడంటే ప్రజల కోసం ఏం చెప్పాడంటే ప్రజలు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకి ఆహారము తాగునీరు అందించడమే తన ముఖ్య ఉద్దేశం అని తెలియజేశాడు. అందువల్ల రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటించి రోడ్డు మీద నడిచేటువంటి ప్రజలకి చెట్లు నీడని ఇవ్వడమే కాకుండా వారి యొక్క ఆహార సమస్యని తీర్చే విధంగా పండ్లు అది ఆ చెట్లు కాయడం ద్వారా ఆకలి తీరుతుందని చెప్పేసి రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటించాడు. అలాగే ప్రజలకి తాగునీరు సమస్య పోవడం కోసం బావులను తవ్వించాడు. అలాగే ప్రజలకి పశువుల కోసం జంతువుల పట్ల జాలి దయతో పశువుల కోసం అలాగే ప్రజల కోసం కూడా వైద్యశాలలు కట్టించాడు. అలాగే అశోకుడు ఏం చేశాడంటే ప్రజల కోసం రవాణా సదుపాయాలను కల్పించి భిన్న ప్రాంతాల ప్రజలను ఏకం చేయడం అనేది జరిగింది. రవాణా సౌకర్యాలు కూడా అశోకుడు కల్పించడం అనేది జరిగింది. ఈ విధంగా ఆ మహానుభావుడు అంత గొప్ప చక్రవర్తి కాబట్టే మనం ఇన్ని సంవత్సరాలు అయినా సరే అశోకుడి గురించి మనం చదువుకుంటూ ఉన్నాము. ఇంకా ముందు తరాల వారు కూడా అశోకుడి గురించి చదువుకోవడం అనేది జరుగుతుంది. కారణం ఏంటంటే ఆయన అంత గొప్ప రాజు అయినా కూడా, అంత పెద్ద దేశానికి, అంత పెద్ద సామ్రాజ్యానికి మహా చక్రవర్తి అయినా కూడా, అన్ని రాజ్యాలను జయించినప్పటికీ కూడా ఆయన ఇటువంటి యుద్ధాలు చేయడం అనేది మంచిది కాదు, ప్రజల్ని శాంతి మార్గంలో ఉంచాలి, ప్రజలకి ధర్మనీతిని చేయాలని చెప్పేసి అశోకుడు ఏం చేశాడంటే ధర్మం వైపుగా రావడం జరిగింది. బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. ఆ మహానుభావుడు బౌద్ధ మతం ద్వారా వివిధ ప్రజలకి వివిధ దేశాలకి రాయబారులు పంపించి బౌద్ధ మతం ద్వారా శాంతిని, అహింసను కలిగి చేసే విధంగా బోధనలని చేయించడం అనేది జరిగింది. అశోకుడు చనిపోయిన తర్వాత అశోకుడి యొక్క కుమారులు అసమర్థులు, బలహీనులు అవడం వల్ల మౌర్య సామ్రాజ్యం అనేది పతనం అయిపోయింది. అయితే మౌర్య సామ్రాజ్యం తర్వాత గుప్త సామ్రాజ్యం అనేది పరిపాలన చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్ లో గుప్త సామ్రాజ్యం గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవచ్చు. ఇది ఈ రోజు క్లాసు. ఎవరైనా మన వీడియోస్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అలాగే ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. నెక్స్ట్ ఈ యొక్క గుప్త సామ్రాజ్యం గురించి అలాగే దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి వంశాల గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.